Hi children, how are you all? మనం తెలుగు లెసన్ ఫస్ట్ లెసన్ నేర్చుకున్నాం కదా, సెకండ్ లెసన్ ఐ థింక్ సో. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక మంచి చక్కని స్టోరీ ఉంది. తెలుగులో లాగే ఇంగ్లీష్లో కూడా ఒక చక్క స్టోరీ ఉంది. ఆ స్టోరీని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ స్టోరీ, ఇట్స్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ యాజ్ యువర్ ఫస్ట్ లెసన్. సో ఆర్ యూ రెడీ టు నో ద స్టోరీ? వెరీ గుడ్. Here is your first lesson is a story about the ant and the grasshopper. The ant and the grasshopper. Ant అంటే చీమ, grasshopper అంటే మిడత. తెలుసు కదా? సో మనం ఒకసారి వాటి బొమ్మలు చూద్దాము. ఓకే, యాంట్ గ్రాస్ హోపర్ బొమ్మలు చూద్దాం ఎలా ఉన్నాయో. ఇదిగో ఇది గ్రాస్ హోపర్. ఇక్కడ పెద్దగా ఉంది కదా, ఈ పెద్దది గ్రాస్ హోపర్. గడ్డిలో ఉంటది కదా, మిడత అంటాం, జంప్ చేస్తా ఉంటది మిడతలు. ఇది చీమ, యాంట్. సో వీటి స్టోరీ టుడే we are going to learn. Are you ready to learn? Yes, correct. Come on. But before that, ఇక్కడ చూడండి, మనకి సీజన్స్ ఇచ్చాడు. ఒకటి స్నో సీజన్, ఒకటి స్ప్రింగ్ సీజన్. చక్కగా పూలన్నీ పూసాయి, అక్కడ చెట్లు ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో పూలు, చెట్లు, పచ్చిక బయళ్ళు, గ్రీనరీ ఉంది కదా, అది స్ప్రింగ్ సీజన్ అన్నమాట. స్ప్రింగ్ సీజన్ లో ఎక్కువ మంచు పడదు, ఇది మంచు పడకుండా మొత్తం గ్రీన్ గా ఉంటుంది. బట్ వింటర్ సీజన్ లో ఎక్కువ మంచు పడి ఎక్కువ గ్రీనరీ ఉండదు అనమాట. అంటే ఈ స్టోరీ ఇంగ్లీష్ రైటర్ రాశాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఇలా ఎక్కువ మంచు పడుతుంది కాబట్టి వాళ్ళకి స్ప్రింగ్ బాగుంటుంది, వింటర్ బాగోదు వాళ్ళకి. వింటర్ అంతా స్నో ఉంటుంది అనమాట. సో ఈ రెండు సీజన్స్ గురించి తెలుసుకున్నాక మనం లెసన్ లోకి వెళ్దాం. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే, ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ లో లెటర్స్ ఉన్నాయి చూడండి అమ్మా. ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ ఎ డల్ బాయ్. మేక్స్ జాక్ ఎ డల్ బాయ్ అంటే అంతా ఆల్ వర్క్ నో ప్లే, ఎప్పుడు పని చదువు పని చదువు, అదే పని 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 చేస్తా ఉండి ప్లేయింగ్ లేకపోతే జాక్ విల్ బికమ్ డల్ బాయ్. అంటే మనిషి అనే వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటే డల్ అయిపోతారు. బట్ ఆల్ ద ఫన్ నో వర్క్. అట్లాగే ఎప్పుడు ఫన్నే, ఎప్పుడు ఆటలు పాటలు ఎంజాయ్మెంట్, పని చేసుకోకపోతే ఏమవుతుంది? అది కూడా మంచిది కాదు కదా. డస్ ఇట్ మేక్ లైఫ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఎవర్? అది మనకి హ్యాపీ లైఫ్ ని హ్యాపీ ఇస్తుందా? రీడ్ ద స్టోరీ ఆఫ్ దిస్ గ్రాస్ హోపర్ దట్ లవ్స్ జస్ట్ ఫన్. సో ఇక్కడ ఒక గ్రాస్ హోపర్ ఉందంట, దాని స్టోరీ తెలుసుకుందాం. ఇట్ లవ్స్ జస్ట్ ఫన్. ఫన్నే దానికి కావాలి. ఓన్లీ ఫన్ ఉంటే ఏంటి ప్రాబ్లం? మరి ఏమైంది గ్రాస్ హోపర్ కి అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుసుకుందాం. ఓకేనా? షల్ వి స్టార్ట్? ఆర్ యు రెడీ టు లిసన్ ద స్టోరీ ఆఫ్ గ్రాస్ హోపర్? వెరీ గుడ్. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు యాజ్ యూజువల్ రీడింగ్ తో మొదలు పెడదాం. it was, was, was spring, spring, spring. It was spring. ఇందా చెప్పా కదా సీజన్, స్ప్రింగ్. ఇట్ వాస్ స్ప్రింగ్ అంటే అది స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్ ఎలా ఉంది? చక్కగా పచ్చని చెట్లు, పూలు, గడ్డి అంతా హ్యాపీగా ఉంటుంది. A grasshopper was hopping about, singing to his heart's content. Okay, so here what's this? A grasshopper was hopping about and singing to his heart's content. అంటే grasshopper was hopping అంటే జంపింగ్ అన్నమాట, గెంతులు వేయడం. సింగింగ్ పాడడం. టు హిస్ హార్ట్స్ కంటెంట్ అంటే తన మనసు సంతృప్తిగా, హృదయపూర్వకంగా. హార్ట్స్ కంటెంట్ అంటే దాన్ని మనసు బాగా తృప్తి పడేలాగా, సాటిస్ఫై అయ్యేలాగా అదేం చేస్తుంది? జంప్ చేసుకుంటూ పాడుకుంటా ఉందన్నమాట. ఎవరు? హూ ఈజ్ హాపింగ్ అండ్ జంపింగ్? రైట్, గ్రాస్ హాపర్. హీ ate the
leaves of his choice and drank a sip of dew from each flower or flower. So he ate. Ate అంటే ఏంటి? తిన్నాడు. The leaves of his choice. లీవ్స్ ఆఫ్ హిస్ చాయిస్ అంటే తనకి నచ్చినవి. హిస్ చాయిస్ అంటే ఆయనకి ఏవైతే ఇష్టం ఉన్నాయో అవి. ఆ లీవ్స్ ని తిన్నాడు. డ్రాంక్ అంటే తాగాడు. ఏ సిప్ ఆఫ్ డ్యూ. సిప్ అంటే మనము గ్లాస్ లో వాటర్ తీసుకున్నప్పుడు మొత్తం గ్లాస్ అంతా ఒకేసారి తాగేయలేం కదా, కొంచెం గుక్క అంటాం కదా, అట్లా అది సిప్ ఆఫ్ డ్యూ. డ్యూ అంటే మంచు. గడ్డి పైన పొద్దున్నే మనకి మంచుతో వాటర్ నీటి బిందువులు ఉంటాయి కదా, వాటిని డ్యూ అంటాం అనమాట. ఫ్రమ్ ఈచ్ ఫ్లవర్ ఆర్ డ్రాంక్ సిప్ ఆఫ్ డ్యూ ఫ్రమ్ ఈచ్ ఫ్లవర్ అంటే ఈ ఫ్లవర్ పైన ఉండే డ్యూ మీన్స్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ స్వీట్ కంటెంట్ ఇన్ ద ఫ్లవర్. సో ఈ ఫ్లవర్స్ లో ఉన్న మకరందాన్ని అట్లాగే లీవ్స్ ని చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. ద ఫుడ్ వాజ్ ప్లెంటీ ఆన్ ఎవ్రీ chestnut tree and he liked it so dearly. The food was plenty. Food was plenty. Plenty అంటే ఏంటి? చాలా. ఆన్ ఎవ్రీ చెస్ట్నట్ ట్రీ. చెస్ట్నట్ ట్రీ అంటే ఆ చెస్ట్నట్ అనేది ఒక చెట్టు. మనకి ఇప్పుడు గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, క్యాష్యూ నట్ అంటే జీడిపప్పు కదా, అలాగే చెస్ట్నట్ అనేది ఒక నట్ అనమాట, ఒక కాయ. ఆ ట్రీ మీద ఫుడ్ ఉంది అంటే చాలా చెస్ట్నట్లు ఉన్నాయి. ద ఫుడ్ వాజ్ ప్లెంటీ. ప్లెంటీ అంటే ఏంటన్నా? ఎస్, ఎక్కువగా ఉంది. అండ్ హీ లైక్డ్ ఇట్ సో డియర్లీ. హీ లైక్డ్ ఇట్ సో డియర్లీ మీన్స్ అతనికి బాగా నచ్చుతాయి అనమాట చెస్ట్నట్స్ తింటాం అంటే. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా. హీ played the happy tunes on his fiddle and sang until the mountains echoed. He played the tunes on his fiddle and sang until the mountains echoed. అంటే హీ ప్లేడ్ ద ట్యూన్స్. ప్లేడ్ ద హ్యాపీ ట్యూన్స్ అంటే ట్యూన్స్ వాయించడం అంటే సంగీతాన్ని వాయించడం అనమాట. హ్యాపీ ట్యూన్స్, ఆనందకరమైన ట్యూన్స్ అంటే రాగాలు. ఆన్ హిజ్ ఫిడిల్ అంటే ఫిడేల్ అంటే తెలుసు కదా, మన సంగీతం వాయిస్తాం అనమాట, వీణలాగా గిటార్ లాగా ఉంటుందా అలాంటి టైపే, స్ట్రింగ్స్ తో ఉంటది అనమాట, దాన్ని ఫిడేల్ అంటారు. మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ పిక్చర్ లో ఉంది చూపిస్తాను చూడండి. అది దాని చేయి కింద ఉంది చూసారా, ఇది వయోలిన్ లాగా ఉంది కదా, వయోలిన్, పిడేలు అని తెలుగులో అంటాం, పిడేలు అంటాం, ఫిడిల్, వయోలిన్ యాక్చువల్లీ వయోలిన్. సో ఇట్ ఈస్ నైస్లీ దాన్ని టింగ్ 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 అని వాయించుకుంటూ మంచిగా. సాంగ్ అంటిల్ మౌంటైన్స్ ఎకోడ్. సాంగ్ అంటిల్ అంటే పాడుతా ఉంది, ఎప్పటి వరకు అంటే మౌంటైన్స్ ఎకోడ్. ఎకో అంటే ఏంటంటే రీసౌండ్, ప్రతిధ్వని. ఇప్పుడు మనం మౌంటైన్స్ దగ్గర పోయి హలో అని అరిచామనుకో, మనకు మళ్ళీ హలో 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 అని అనిపిస్తుంది, దాన్ని ఎకో అంటాం. సో మౌంటైన్స్ ఎకో వచ్చేలాగా అది పాడుకుంటూ మ్యూజిక్ వాయిస్తా ఉందన్నమాట. ఎవరు? ఎస్, గ్రాస్ హాపర్. What a lovely day it is. What a lovely day it is. He thought every day. He thought every day. What a lovely day it is. He thought every day. ప్రతిరోజు. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. థాట్ అంటే అనుకుంటున్నాడు మనసులో. ఐ థాట్, నేను అనుకున్నాను అంటాం కదా, అట్లా హీ థాట్. ప్రతిరోజు ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? వాట్ ఏ లవ్లీ డే ఇట్ ఈస్. ఆహా, ఎంత శుభమైన రోజు, ఎంత మంచి రోజు ఈ రోజు అని ప్రతిరోజు అనుకుంటున్నాడు అంట, మంచి రోజు అని.
The sun rose in the east and the sun rose in the east. ఇక్కడ రైజ్ రోజ్ రైజన్ వర్బ్స్ అనేవి మూడు ఫార్మ్స్ ఉంటాయి నాన్న ఎప్పుడు కూడా. రైజ్ ఇప్పుడు వర్బ్స్ కానీ ఏవైనా కానీ 3 ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఫార్మ్ వాడాడు మొత్తం. రోజ్, ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ అంటే ఈస్ట్ లో సన్ ఉదయించాడు, రోజ్ ఉదయించడం. అండ్ సెట్ ఇన్ ద వెస్ట్, సెట్ ఇన్ ద వెస్ట్, సెట్ ఇన్ ద వెస్ట్ అంటే వెస్ట్ లో అస్తమించాడు. ఈస్ట్ నుంచి సూర్యుడు వచ్చి వెస్ట్ నుంచి వెళ్ళిపోయాడు అని. ఓకే, బట్ ద గ్రాస్హాపర్ never bothered about anything. For him, life was a heavenly dream. So the sun rose in the east and set in the west. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు పడమరలో. బట్ ద గ్రాస్ ఓపర్ నెవర్ ఎప్పుడు కూడా బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. బాదర్డ్ అంటే దేని గురించి ఆలోచించట్లేదు, దేని గురించి పట్టించుకోవట్లేదు, దేని గురించి చింతించట్లేదు. బాదర్డ్ అంటే దేని గురించి చింతించట్లేదు, దేని గురించి ఆలోచించట్లేదు. ఫర్ హిమ్ ఆయనకి లైఫ్ వాజ్ ఏ హెవెన్లీ డ్రీమ్. ఆయన లైఫ్ అనేది ఒక డ్రీమ్, హెవెన్లీ డ్రీమ్, ఒక స్వప్నం, స్వర్గ స్వప్నం లాంటిది. You understand this first paragraph? So here, what is the summary of the first paragraph? There is a grasshopper. It is nicely singing, hopping, and eating all the leaves, drinking nicely dew, and playing the fiddle. And lot of food is there. Every day it is enjoying, but not bothered about anything. This is the summary of the first paragraph. అర్థమైందా? ఒక గ్రాస్ హోపర్ ఉంది, అది చక్కగా రోజు ఆడుకుంటుంది, పాడుకుంటుంది, మంచిగా తింటుంది, ఫిడేల్లో సంగీతం వాయిస్తుంది, మౌంటైన్స్ ఎకో వచ్చేలాగా పాడుకుంటుంది, రోజు ఆహా ఎంత మంచి రోజు అబ్బా అనుకొని ఎంజాయ్ చేస్తూ ఉంది. సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు కానీ అది మాత్రం దేని గురించి పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఉంది బాగా హ్యాపీగా. గ్రాస్ హోపర్. అండర్స్టాండ్? సో ఐ విల్ పుట్ 2 or 3 questions. Just tell me, what is that nut name in this paragraph we have learnt? There is a tree. What is the tree? Right, chestnut tree. Who like this chestnut tree? Right, grasshopper like that chestnut tree. What is the grasshopper playing? On what the grasshopper is playing the tunes? దేనిపైన గ్రాస్ హోపర్ ట్యూన్స్ ప్లే చేస్తుంది? ఆన్ వాట్ గ్రాస్ హోపర్ ఈస్ ప్లేయింగ్ ట్యూన్స్? ఫిడెల్. ఎస్, ఇట్స్ ప్లేయింగ్ ట్యూన్స్ ఆన్ ఫిడెల్. డిడ్ ద గ్రాస్ హోపర్ బాదర్ అబౌట్ ఎనీథింగ్? డిడ్ ద గ్రాస్ హోపర్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్? గ్రాస్ హోపర్ దేని గురించి అన్నా చింతిస్తుందా, బాధపడుతుందా, ఆలోచిస్తుందా? రైట్, నో, ఇట్ నెవర్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. సో we'll go to next paragraph and understand. We'll go to next part of the story. Okay, just listen and also read in your mind. One day, as he was busy composing his new tunes, he saw an ant passing by. Okay, so one day, as he was busy composing his tunes, he saw an ant passing by. So one day, oka roju, as he was busy
కంపోజింగ్ హిస్ ట్యూన్స్. హీ వాజ్ బిజీ, ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు బిజీగా? కంపోజింగ్. కంపోజింగ్ అంటే కూర్చడం, తయారు చేయడం. ఏదైనా ఒక దాన్ని మనము తయారు చేయడాన్ని కానీ కూర్చటము, దగ్గరగా చేర్చడం ని కంపోజింగ్ అంటాం అనమాట, క్రియేట్ చేయడాన్ని. ఓకే, సో కంపోజింగ్ హిజ్ న్యూ ట్యూన్స్, కొత్త రాగాలేవో తయారు క్రియేట్ చేస్తా ఉన్నాడు ఆయన పిడేలతో ట్యూన్స్. అప్పుడు ఏం జరిగిందంట? హీ సా. సా అంటే చూశాడు, సీ సా సీన్, 3 వర్డ్స్ ఉంటాయని చెప్పే కదా వర్బ్ కి. సీ సా సీన్, చూశాడు. ఏం చూశాడు? అన్ యాంట్, ఒక చీమ. పాసింగ్ బై, అటుగా వెళ్తుంది. పాసింగ్ బై అంటే అటుగా వెళ్తుంది. వన్ డే as he was busy composing his new tunes, he saw an ant passing by. అటుగా ఒక యాంట్ వెళ్ళడం చూశాడు. She was, ఏం చేస్తుంది యాంట్? She was carrying grains of corn with great difficulty to her nest. So she was carrying అంటే మోసుకెళ్తుంది. ఏం మోసుకెళ్తుంది? గ్రెయిన్స్ ఆఫ్ కార్న్. గ్రెయిన్స్ ఆఫ్ కార్న్ అంటే మొక్కజొన్న పొత్తుల గింజలు ఉన్నాయి కదా. కార్న్ అంటే అదే కదా, మొక్కజొన్న పొత్తులు తెలుసు కదా. ఆ కార్న్ మోసుకెళ్తుంది. విత్ గ్రేట్ డిఫికల్టీ టు హర్ నెస్ట్. విత్ గ్రేట్ డిఫికల్టీ అంటే చాలా కష్టమైంది. గ్రేట్ డిఫికల్టీ టు హర్ నెస్ట్ అంటే తన గూడికి. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? షీ వాస్ క్యారీయింగ్, మోసుకెళ్తుంది. ఏం మోసుకెళ్తుంది? కార్న్. అంటే చీమేం చిన్నగా ఉంటది, కార్న్ పెద్దగా ఉంటది కదా. మరి అయినా కానీ అంతో కష్టపడి ఆమె తన నెస్ట్, గూటికి ఈ గ్రెయిన్స్ ని మోసుకుని వెళుతుంది. ఓకే, సో వెళ్తా ఉన్న తర్వాత ఏం జరిగింది? వెళ్తా ఉంటే చూద్దామా, వెళ్తా ఉంటే ఏం జరిగిందో. సో ఏం జరుగుతుంది మరి, అది అలా మోసుకెళ్తుంది అనేది రేపటి పాఠంలో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్ బాయ్. దీన్ని మీరు చక్కగా మీరు ఏం చేస్తారంటే రీడింగ్ అలవాటు చేసుకోండి. ఐఎమ్ షోయింగ్ నో హౌ టు రీడ్. యూ టేక్ టెక్స్ట్ బుక్స్, యూ పర్చేస్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఎవ్రీడే రీడ్ ఇట్. నేను ఓన్లీ 10 to 15 minutes వీడియోనే పెడుతున్నా కదా. వీడియో అయిపోయిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ ముందు వేసుకొని రీడింగ్ చేస్తే యూ విల్ బికమ్ ఏ గుడ్ ఇంగ్లీష్ రీడర్స్. రీడింగ్ ఒక్కటి నేర్చుకోండి, ఈ మన చాలు, తర్వాత మిగతాయి నేర్చుకోవచ్చు. ఓకే, రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న.